విజయవాడలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు పేరుపోగు క్రాంతికుమార్. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందరు రోడ్లో నివాసముంటున్న క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు జగన్. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. విజయవాడలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు పేరుపోగు క్రాంతికుమార్. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందరు రోడ్లో నివాసముంటున్న క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు జగన్. విజయవాడలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు పేరుపోగు క్రాంతికుమార్. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బందరు రోడ్లో నివాసముంటున్న క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తున్నారు జగన్. ఇక విజయవాడలో పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఎస్ప్రియా, ఇప్పుడే ఎవరైతే బందర్ రోడ్ లో ఉంటున్నా ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఘటన సంబంధించి పూర్తి వివరాలు కనుక్కోవడం జరిగింది. అయితే ఇటీవల ఎవరైతే క్రాంతికుమార్ అంటే సిఐ నాగరాజు వేధింపులకు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కొంత ఆలస్యంగా వచ్చింది. అయితే సాయికృష్ణ ఘటనతో పాటు ఈ ఘటన కూడా చోటు చేసుకోవడంతో కలకలం రేగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవలే సాయికృష్ణ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన జగన్ కొద్దిసేపటి క్రితమే క్రాంతికుమార్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. పెద్ద ఎత్తున ఆయనతో పాటు అంటే తాడేపల్లి నివాసం నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వచ్చిన నేపథ్యంలో బందర్ రోడ్ లో ఉన్న క్రాంతికుమార్ నివాసం వద్ద కూడా అటు వైసీపీ శ్రేణులతో పాటు అటు దళిత సంఘాల నేతలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం జగన్ కొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. అయితే మీడియాతో మాట్లాడతారా లేక నేరుగా వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సింది. ప్రియా, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పక్క
మాది పెట్టండి ఫస్ట్ రెండు ఇక క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఇంకా అక్కడ ఎంతసేపు జగన్ ఉండే అవకాశం ఉంది? మీడియాతో మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడే క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాజీ సీఎం జగన్ ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ తరలివచ్చిన నేపథ్యం ప్రస్తుతం ఆయన ఇక్కడే ఆగి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద ఏదైతే సిఐ నాగరాజు వేధింపులకు తాళలేక సెల్ఫీ వీడియోని తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. వైసీపీ అండగా ఉంటుందని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఓవైపు అటు సాయి కృష్ణ కేసులో సిఐని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో క్రాంతి కుమార్ కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా వైసీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆయన మీడియాతో మాట్లాడేందుకు మీడియా పాయింట్ దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడేందుకు జగన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.